అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సెవెంత్ క్లాస్ సంబంధించి సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు. ప్రతి లైన్ వివరించబడడంతో పాటు క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ సమ్మరీస్ కూడా ఇవ్వబడ్డాయి. మీకు ఇక్కడ చూస్తే టోటల్ గ్రామర్ అనేది మీకు ఈ ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంది. అట్లానే పాఠ్యాంశాలు ఏవైతే టెక్స్చువల్ లెసన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అన్ని లెసన్స్ కూడా చక్కగా ఇవ్వబడ్డాయి. చాలా తక్కువ సమయంలో మీరు ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం 7వ తరగతి ఇంగ్లీష్ 7వ పాఠం యాన్ ఏలియన్ హ్యాండ్ సప్లిమెంటరీ రీడర్‌లోని క్వెషన్స్ అండ్ ఆన్సర్స్‌ని మనం చూడబోతున్నాం. ఇందులో మనం చూసినట్లయితే ఏలియన్ హ్యాండ్, ఏలియన్ అంటే ఏంటి? ఏలియన్ అంటే పరాయి అని అర్థం. జనరల్‌గా పరాయి అనేసి అర్థమవుతుంది. ఇంకా మనం జనరల్‌గా వాడే భాష అయితే గ్రహాంతర వాసి, అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వచ్చినటువంటి చెయ్యి. ఓకే, పేజ్ నెంబర్ 47లో ఏలియన్ హ్యాండ్కి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ చెక్ ఉంది. పేజ్ నెంబర్ 47లో కాంప్రహెన్షన్ చెక్లో మొదటి ప్రశ్న, హౌ డస్ టిల్లు మేనేజ్ టు ఫైండ్ హిస్ వే టు ఫర్బిడెన్ ప్యాసేజ్? టిల్లు ఎవరైతే పిల్లోడు ఉన్నాడో ఏ విధంగా ఆ నిషేధించబడిన దారిలోకి ఎలా వెళ్ళాడు, ఆ నిషేధించబడిన మార్గంలోకి టిల్లు ఎలా ప్రవేశించాడు? యాక్చువల్గా టిల్లుయే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మార్గం గురించి తెలుసుకోవాలి. ఆ మార్స్ మీద ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహం మీద వీళ్ళు గ్రహం లోపల నివసిస్తున్నారు. ఆ మార్గం ఏదైతే ఉందో అది దేనికి దారి తీస్తుందంటే గ్రహం పైన ఉపరితలానికి దారి తీస్తుంది. ఎట్లయినా సరే వెళ్ళాలి అనేసి ఆశ ప్రతి ఒక్కళ్ళు ఉంది, కానీ కొద్ది మందికే అవకాశం ఉంటుంది. వైల్ టిల్లూస్ ఫాదర్ వాజ్ ఎస్లీప్, టిల్లు గారి యొక్క నాన్నగారు నిద్రపోతున్నప్పుడు ద బాయ్ సీజ్ ద ఆపర్చునిటీ టు టేక్ హిస్ డాడ్స్ ఐడెంటిటీ కార్డ్. టిల్లు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు నిద్రపోతున్నప్పుడు తాను ఒక అవకాశం దొరికింది తనకి. ఏది? ఐడి కార్డ్ని దొంగిలిచ్చాడనమాట. క్వైట్లీ ఈ మేడ్ హిస్ వే టు ద ఫర్బిడెన్ సీక్రెట్ ప్యాసేజ్ యూజింగ్ ద కార్డ్ టు అన్లాక్ ద డోర్ అండ్ యాక్సెస్ ఏ హిడెన్ ప్యాసేజ్. ఏం జరిగిందంటే ఇక్కడ చాలా ఐడి కార్డ్ తీసేసుకున్నాడు. చాలా మెల్లగా ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ కళ్ళు గప్పి ఆ నిషేధించబడిన దారి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు. అయితే ఒక పెద్ద డోర్ ఉంది. ఆ డోర్ని అన్లాక్ చేయాలి అంటే ఈ ఐడి కార్డ్ని పెడితే కానీ ఆ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. యాక్సెస్ ద హిడెన్ ప్యాసేజ్. ఆ డోర్ దేనికి దారి తీస్తుందంటే ఏదైతే నిషేధించబడిన దారి ఉందో ఆ దారిలో వెళ్ళడానికి ఆ డోర్ అనేది ఫస్ట్ అనమాట. అయితే చాలాసార్లు టిల్లు చూశాడు వాళ్ళ నాన్నగారు ఐడి పెడితే ఆ డోర్ ఓపెన్ అవ్వడం. కాబట్టి తాను కూడా ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఆ డోర్ దగ్గర ఐడిని పెడితే డోర్ అనేది ఓపెన్ అయింది. ఆ హిడెన్ ప్యాసేజ్లోకి వెళ్ళడం జరిగింది. వాట్ డిడ్ టిల్లు హోప్ టు సీ వన్స్ హీ ఎమర్జ్ ఫ్రమ్ హిస్ అండర్ గ్రౌండ్ హోమ్? ఏదైతే ఈ గ్రహం ఉందో అండర్ గ్రౌండ్ నుంచి ఏమనుకున్నాడు, ఏం ఆశించాడు, ఏం చూస్తాననుకున్నాడు? ఈ అండర్ గ్రౌండ్ హోమ్ నుంచి కనుక నేను వెళ్ళిపోతే ఏం జరుగుతుందని అనుకున్నాడు. టిల్లు హోప్ టు సీ ద సన్, సూర్యుడిని చూడొచ్చు అనుకున్నాడు. అదే రాత్రి అయితే నక్షత్రాలని చూడొచ్చు అనుకున్నాడు. ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ హిస్ అండర్ గ్రౌండ్ హోమ్, తన ఇల్లు ఏదైతే అండర్ గ్రౌండ్ ఉందో అక్కడి నుంచి తప్పించుకున్నట్లయితే పొద్దున్న అయితే సూర్యుడిని చూడొచ్చని, అదే నైట్ అనుకోండి నక్షత్రాలని చూడొచ్చని అనుకున్నాడు టిల్లు. క్వశ్చన్ నెంబర్ 3, వై డిడ్ టిల్లుస్ ఫాదర్ అడ్వైజ్ హిమ్ నాట్ టు ట్రై టు రీచ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్? టిల్లు వాళ్ళ నాన్నగారు ఎందుకు గ్రహం యొక్క ఉపరితలం మీద వెళ్ళకూడదని చెప్పాడు? యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది గ్రహం అనుకోండి, భూమి కానీ ఏదైనా గ్రహం కానీ జనరల్గా మనం గ్రహం మీద ఉంటాం, గ్రహం లోపల ఉండం. కానీ ఇక్కడ ఏంటంటే మనుషులు గ్రహం లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏంటంటే సూర్యుడి యొక్క తాపం ఎక్కువైపోయింది. ఉన్న వృక్ష జాతులు కానివ్వండి, జంతు జాతులు అన్నీ చనిపోవడం జరిగింది. మనుషులు ఏం చేశారంటే గోతులు తవ్వుకొని ఈ భూమి లోపల లేదా ఆ గ్రహం లోపల ఉండడం మొదలుపెట్టారు. టిల్లుస్ ఫాదర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు ట్రై టు గో టు సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్. ఆ గ్రహం యొక్క ఉపరితలం మీదకి వెళ్ళొద్దని వాళ్ళ నాన్నగారు అడ్వైజ్ చేశారు. ఇట్ ఈస్ బికాస్ ఈ వోంట్ బి ఏబుల్ టు బ్రీత్ ఇన్ ద థిన్ ఎయిర్. అక్కడ గాలి చాలా పల్చనైపోయింది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ గాలి ఏదైతే ఉందో అంతరిక్షంలో కలిసిపోతుంది, పల్చనైపోయింది. చాలా తక్కువ
తక్కువ మోతాదులో ఉండడం జరిగింది. అండ్ లో టెంపరేచర్స్, అంతేకాదు ఉష్ణోగ్రతలు చాలా 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 తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే గడ్డ కట్టేటటువంటి చలి అనేది ఉంటుంది. వుడ్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు ఎండ్యూర్. ఒకసారి పొరపాటున గనక వెళ్తే ముందు శ్వాస ఆడక చనిపోతారు. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే గడ్డ కట్టే అంతటి టెంపరేచర్ కాబట్టి అక్కడ ఆ పరిస్థితిలో కూడా మనిషి చనిపోవడం జరుగుతుంది. మరి వాళ్ళ ఫాదర్ ఎలా వెళ్ళగలుగుతున్నాడంటే సపరేట్ సూట్ అనేది ఆయన ధరించి వెళ్ళడం అనేది జరుగుతుంది. వాట్ చేంజెస్ హ్యాడ్ అక్కర్డ్ విచ్ ఫోర్స్ పీపుల్ టు లివ్ ఇన్ అండర్ గ్రౌండ్ హోమ్స్? ఎందుకని వాళ్ళు నేల మాలిగల్లో ఉంటున్నారు అంటే భూమిని గ్రహాన్ని తవ్వేసి లోపల ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? ఆ గ్రహాన్ని లోపల ఎందుకు ఉన్నారు? జనరల్గా మనం నివసిస్తుంది పైన, గ్రహం పైన జీవిస్తున్నాం. గ్రహం లోపల బంకర్లలో జీవించట్ల. భూమి ఏదైతే ఉందో అది కూడా నివాసిత ప్రాంతంగా ఉండేది. కానీ లోపల ఎందుకు నివసిస్తున్నారు వాళ్ళు అండర్ గ్రౌండ్లో? The intensity of the sun led to circumstances that resulted in demise of all animals and birds. ఇక్కడ సూర్యుని యొక్క తాపం అనేది బాగా పెరిగింది. అంటే ఉష్ణోగ్రతలు బాగా పెరిగినాయి. దాంతో ఏం జరిగిందంటే అన్ని జంతువులు, పక్షులు చనిపోవడం జరిగింది. యాక్చువల్గా పక్షులు, జంతువులు గనక చనిపోతుంటే మనిషికి కూడా గడ్డు కాలమే. ద అట్మాస్ఫియర్ థిన్, పైన ఉన్నటువంటి వాతావరణం పలచబడిపోయింది. అంటే ఆక్సిజన్ కానీ ఏది కూడా నిలబడట్లా, అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. ఆ వేడి వలన ఏమవుతుంది? ఆవిరైపోతుంది. పోజింగ్ ఏ రిస్క్ ఆఫ్ ఫ్రీజింగ్ టు డెత్ ఫర్ హ్యూమన్స్. దాంతో ఏం జరుగుతుందంటే ఈ వాతావరణం పలచబడడం ద్వారా అధిక ఉష్ణోగ్రతలు పగటి వేళ, అత్యల్ప ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదవుతాయి. గడ్డ కట్టుకొని చచ్చిపోతారు ఇక రాత్రులు కనుక ఒకవేళ వెళ్ళినట్లయితే. అదే ఉదయం పూట అయితే ఏం జరుగుతుంది అంటే సూర్యుని యొక్క ఉష్ణానికి కరిగిపోయి, మాడిపోయి మసేజ్ చచ్చిపోతారు. ఆ విధంగా జరుగుతుంది. ఇక కాంప్రహెన్షన్ చెక్ పేజ్ నెంబర్ 49కి వచ్చేద్దాం. వై వాజ్ ఎవ్రీ వన్ ఇన్ ద కంట్రోల్ రూమ్ గ్రేట్లీ ఎగ్జైటెడ్? కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అంటే ఒకలాంటి టెన్షన్ వాతావరణం ఎందుకు నెలకొంది కంట్రోల్ రూమ్లో? వీళ్ళంతా ఉపగ్రహాన్ని తవ్వేసి లోపల బ్రతుకుతున్నారు. వీళ్ళు చూశారు, ఏదో రావడం చూశారు. దాంతో ఒక్కసారిగా టెన్షన్గా అయిపోయింది వాళ్ళ కంట్రోల్ రూమ్. ఎవ్రీవన్ ఇన్ ద కంట్రోల్ రూమ్ వాజ్ గ్రేట్లీ ఎగ్జైటెడ్ బికాస్ దే హ్యాడ్ సీన్ 2 స్పేస్ క్రాఫ్ట్స్ కమింగ్ టువర్డ్స్ దేర్ ప్లానెట్. వాళ్ళు నివసిస్తున్న గ్రహం వైపు 2 వ్యోమ నౌకలు, 2 అంతరిక్ష నౌకలు ఆ గ్రహం వైపుగా వస్తున్నాయి. కాబట్టి ఏంటిది? జనరల్గా అయితే వీళ్ళు బాగా ఉన్నప్పుడు అన్నీ జల్లెడేశారు. అంతరిక్షంలో ఉన్న పక్కన గ్రహాలు వాటన్నిటిని కూడా జల్లెడ వేయడం జరిగింది. ఆ జల్లెడ వేసినప్పుడు వాళ్ళకి ఏ జీవజాతి కూడా ఉన్నట్టు నిరూపణ కాల. అదేంది, ఏం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ 2 అంతరిక్ష నౌకలు? ఎవరు పంపించుంటారు? ఈ విధంగా వాళ్ళు ఏంటంటే టెన్షన్గా గడపడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్లో. నెక్స్ట్, వాజ్ అ స్పేస్ క్రాఫ్ట్ మ్యాన్డ్ ఆర్ అన్మ్యాన్డ్? ఈ వ్యోమ నౌకల్లో మనుషులు ఉన్నారా లేరా? హౌ డు యు నో ఇట్? మీకు ఎలా తెలుసు? ద స్పేస్ క్రాఫ్ట్ దట్ ల్యాండెడ్ ఆన్ ద సర్ఫేస్ వాజ్ అన్మ్యాన్డ్. ఈ ఏదైతే వ్యోమ నౌక ఆ గ్రహం మీదకి వాలిందో దాంట్లో మనుషులు ఎవరు లేరు. ఇట్ కంటైన్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. వాటిలో ఏమున్నాయి? కేవలం పరికరాలు మాత్రమే ఉన్నాయి. ఏ మెకానికల్ హ్యాండ్ ట్రై టు కలెక్ట్ శాంపిల్స్ ఆఫ్ సాయిల్. అక్కడ ఏం చేస్తుంది ఈ వ్యోమనౌక అంటే ఒక చెయ్యి వచ్చింది, మెకానికల్ హ్యాండ్, యంత్ర చెయ్యి. ఈ ఏలియన్ హ్యాండ్, ఈ మెకానికల్ హ్యాండ్ ఏం చేసింది? వెళ్ళి ఆ గ్రహం మీద ఉన్న మట్టి నమూనాలని సేకరించింది. తర్వాత ఏం చేస్తుంది? విశ్లేషించి ఏమైనా జీవజాతులు ఉన్నాయో చెక్ చేస్తుంది. వాట్ డిడ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 సజెస్ట్ షుడ్ బి డన్ అబౌట్ ద ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్? ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్లో ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందులో నెంబర్ 1 అంటే మొదటి స్థాయిలో ఉన్న వ్యక్తి, నెంబర్ 2 అంటే 2వ స్థాయిలో ఉన్న వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చారు ఈ వ్యోమ నౌకకి సంబంధించి? ఈ పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ వ్యోమ నౌకలకు సంబంధించి ఏం సూచించారు? ద నెంబర్ 1 వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫెన్స్. ఈ నెంబర్ 1 అనే అతను ఎవరంటే డిఫెన్స్లో ఫస్ట్ పైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఆ డిఫెన్స్ వ్యవహారాలన్నీ కూడా అంటే రక్షణ
ఆ యొక్క గ్రహ రక్షణ వ్యవస్థ అంతా కూడా చూసేటటువంటి అధికారి ఆయన. హీ సజెస్టెడ్ దట్ దే షుడ్ వెయిట్ టిల్ ద క్రాఫ్ట్ ల్యాండెడ్ ఆన్ ద సర్ఫేస్. వెయిట్ చేద్దాం ఎప్పుడు దాకా ఆ నౌక ఏదైతే ఉందో మన ఉపరితలం గ్రహ ఉపరితలం మీద ముందు రానివ్వండి. దెన్ దే కుడ్ ఈజీలీ మేక్ ఇట్ ఇన్ఎఫెక్టివ్. అది ఒకవేళ అంతరిక్షంలో ఉందనుకోండి, మనం ఏం చేయలేం. మిసైళ్ళు ప్రయోగించి దాన్ని ఏం చేయొచ్చు, బద్దలు కొట్టొచ్చు. కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే పంపించిన వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ ఎవరో ఉన్నారు అనేసి. కానీ ఒకవేళ అది గనక గ్రహం మీద వాలిందే అనుకోండి, గ్రహం మీదకి వచ్చిందే అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం చిటికేస్తే చాలు దాన్ని పని చేయకుండా చేయొచ్చు. కాబట్టి వెయిట్ చేద్దాం అనేది నెంబర్ 1 యొక్క సూచన. నెంబర్ 2 విషయానికి వద్దాం. నెంబర్ 2 ఆల్సో సజెస్టెడ్ దట్ దే షుడ్ వెయిట్ అండ్ వాచ్. అతను కూడా అదే చెప్పాడు, నిరీక్షిద్దాం, వెయిట్ చేద్దాం, వేచి చూద్దాం. ఇట్ వుడ్ బి అన్వైజ్ టు రివీల్ దేర్ ఎగ్జిస్టెన్స్ బై అటాకింగ్ ద స్పేస్ క్రాఫ్ట్. ఇప్పుడే మనం మిసైల్ని ప్రయోగించి అది పైన ఉన్నప్పుడే దాన్ని నాశనం చేసామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి అనుమానం వస్తుంది, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉన్నారు అక్కడ అనేసి. దానివల్ల మనం ఉన్నా అనే సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళేదో వస్తారు, గ్రహ ఉపరితలం మీద ఎవరూ లేరని వాళ్ళే సర్దుకుంటారు. కానీ మనం ఉంటుంది ఎక్కడ, గ్రహం యొక్క లోపల, అంటే నేలమాళిగల్లో ఉంటున్నాం. అంటే లోపల తవ్వుకొని గ్రహాన్ని లోపల ఉంటున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. వేచి చూద్దాం, ముందు ఆ గ్రహం మీదకి రానివ్వండి. తర్వాత 51వ పేజీలో ఉన్నటువంటి కాంప్రహెన్షన్ చెక్ని చూస్తున్నాం. వాట్ డూ యూ థింక్ మెకానికల్ హ్యాండ్ వాజ్ ట్రయింగ్ టు డూ? ఇప్పుడు ఈ మెకానికల్ హ్యాండ్ ఉందే, యంత్రపు చెయ్యి, ఏం చేస్తుంది? ఇది అంతరిక్ష నౌకను పంపించారు, అది దిగింది, ఆ ల్యాండర్ అనేది దిగింది. దిగిన తర్వాత యంత్రపు చెయ్యి వచ్చింది, ఏం చేస్తుంది? ద స్పేస్ క్రాఫ్ట్ డిప్లాయిడ్ ఏ మెకానికల్ హ్యాండ్ టు గేదర్ సాయిల్ శాంపిల్స్ ఫ్రమ్ మార్స్. ఈ మార్స్ ఉపగ్రహం మీదకి ఈ ల్యాండర్ అనేది దిగింది. దిగిన తర్వాత దాంట్లో నుంచి ఒక యంత్రపు చెయ్యి వచ్చి సాయిల్ శాంపిల్స్, మట్టి నమూనాల్ని సేకరిస్తుంది. ఇట్స్ ఎయిమ్ ఈజ్ టు ఇన్వెస్టిగేట్ ద పొటెన్షియల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ద ప్లానెట్. ఆ గ్రహం మీద, ఏదైతే మార్స్ గ్రహం మీద ఉందో, ఆ గ్రహం మీద జీవరాశి కానీ, జంతురాశి కానీ, మనుషులు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా వాళ్ళు కనపడకపోయినా ఈ చేయి తవ్విన దాంట్లో ఏం చేస్తారంటే చెక్ చేస్తారు, పరీక్షిస్తారు ఆ మట్టిని. దాంట్లో ఏమైనా జీవానికి సంబంధించిన మెటీరియల్ ఉందా, బతికున్న ఏవైనా సూక్ష్మజీవులు కానీ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేస్తుందన్నమాట ఈ యంత్రపు చెయ్యి. టిల్లు ప్రెస్ ద రెడ్ బటన్ అండ్ ద డ్యామేజ్ వాజ్ డన్. వాట్ వాజ్ ద డ్యామేజ్? టిల్లు వాళ్ళ ఫాదర్తో పాటు టిల్లు కూడా ఆ కంట్రోల్ రూమ్కి వెళ్ళడం జరిగింది. ఏం చేశాడంటే, జనరల్గా పిల్లలు చాలా ఆసక్తిగా ఉంటారు, రెడ్ బటన్ నొక్కేశాడు. దాంతో డ్యామేజ్ అనేది జరిగింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఏంటా డ్యామేజ్? టిల్లు ప్రెస్ ద రెడ్ బటన్, ఈజ్ దాట్ మేడ్ ఇట్ న్యూట్రల్ అగైన్. టిల్లు ఏం చేశాడు, రెడ్ బటన్ నొక్కాడు. దాంతో ఏం జరిగిందంటే ఆ యంత్రపు చెయ్యి పనిచేయడం ఆగిపోయింది. ఈజ్ దాట్ మేడ్ ఇట్ న్యూట్రల్ అగైన్. మరలా వాళ్ళ నాన్న గమనించి దాన్ని న్యూట్రల్లోకి మార్పు చేశాడు. బట్ ద డ్యామేజ్ వాజ్ డన్. కానీ అవ్వాల్సిన డ్యామేజ్, నాశనం ఏదైతే ఉందో అది జరిగిందనమాట. ఏంటంటే ద మెకానికల్ హ్యాండ్ స్టాప్ టు వర్కింగ్. ఆ మెకానికల్ హ్యాండ్, యంత్ర పరికరం ఏదైతే ఉందో, యంత్రపు చెయ్యి, అది పని చేయడం ఆగిపోయింది. ఇట్ బికేమ్ ఇన్యాక్టివ్. యంత్రపు చెయ్యి ఆగిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే మరలా వాళ్ళ నాన్నగారు న్యూట్రల్లో పెట్టడం, నాసా వాళ్ళు కింద నుంచి దాన్ని సరిచేయడం ద్వారా మళ్ళీ పనిచేయడం ఆరంభించింది. వేర్ హ్యాడ్ ద స్పేస్ క్రాఫ్ట్ కమ్ ఫ్రమ్? ఈ వ్యోమ నౌక అనేది, అంతరిక్ష నౌక అనేది ఎక్కడి నుంచి ఈ గ్రహం మీదకి వాలింది? ద స్పేస్ క్రాఫ్ట్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ ద ప్లానెట్ ఎర్త్. భూమి మీద నుంచి ఆ అంతరిక్ష నౌక వెళ్ళిందనమాట. భూమి నుంచి అంతరిక్ష నౌక మార్స్ మీదకి వెళ్ళింది, అంగారక గ్రహం మీదకి. ఇట్ వాజ్ సెంట్ బై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా. నాసా వాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యోమనౌక, ఆ ల్యాండర్ అనేది వెళ్ళడం జరిగింది. స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌక లేదా వ్యోమనౌక అంటారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, మన ఇస్రో లాగా అమెరికాకి సంబంధించిన సంస్థ, అంతరిక్షానికి సంబంధించి నాసా అన్నమాట.
ఆన్ విచ్ ప్లానెట్ డూ టిల్లు అండ్ హీస్ పేరెంట్స్ లివ్? ఏ గ్రహం మీద టిల్లు మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్ నివసిస్తున్నారు? టిల్లు అండ్ హిస్ పేరెంట్స్ లివ్ ఆన్ ఏ ప్లానెట్ విత్ థిన్ ఎయిర్. ఎలాంటి గ్రహం మీద ఉంటున్నారంటే పలచటి గాలి ఉన్న ప్రాంతంలో. అంటే అక్కడ ఏంటంటే వాతావరణంలో ఆక్సిజన్ కానీ వాయువులు కానీ సరిగా ఉండవు అన్నమాట. దాంతో ఏం జరుగుతుందంటే అంతరిక్షంలోకి వాయువులు వెళ్ళిపోతాయి. ఫ్రీజింగ్ కోల్డ్. అంతేకాదు వెళ్ళిన మరుక్షణమే గడ్డగట్టుకుపోతారు. అండ్ నో యానిమల్స్ ఆన్ సర్ఫేస్. ఆ గ్రహం మీద ఎలాంటి జంతు జాతి లేదు. అది మార్స్. యాక్చువల్గా వైకింగ్ గురించి చెప్తూ మార్స్ గ్రహం అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక 51వ పేజీలో ఎక్సర్సైజెస్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ టు లివ్ ఇన్ ఏ హోమ్ లైక్ టిల్లూస్, వాట్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ వుడ్ యూ ఫైండ్ మోస్ట్ డిఫికల్ట్? వాట్ కాంపన్సేషన్ మైట్ దేర్ బి? మీరు కూడా టిల్లు లాగా అలాంటి గ్రహం మీద గనక నివసించాలి అనుకుంటే ఏది బాగా బాగా కష్టంగా ఉంటుంది, ఏది కొంచెం బెటర్ లైఫ్గా ఉంటుంది? అంటే ఇప్పుడున్న దాన్ని పోల్చుకుంటే ఏది కష్టం, ఏది లాభం అని అడుగుతున్నారు. రిసైడింగ్ beneath the surface in controlled environments devoid of natural light and warmth from stars and sun can be quite monotonous. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. మనకి ఇక్కడ ఋతువులు ఉంటాయి, భూమి మీద ఋతువులు ఉంటాయి, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. కానీ భూమి లోపల నివసించడం అయితే ఒకే రకంగా ఉంటుంది. మనం ఎలా అయితే బతకగలమో ఆ ఎన్వైరన్మెంటే ఉంటుంది. చలికాలం వచ్చింది వెంటనే స్వెటర్లోకి మారిపోతాం, వర్షాకాలం వచ్చింది వెంటనే గొడుగులు తీసుకుంటాం, ఎండాకాలం వచ్చింది చల్లదనం కోసం ఆరాటపడతాం. ఇవన్నీ ఉండవు. కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. డివైడ్ ఆఫ్ ద న్యాచురల్ లైట్ అండ్ వార్మ్త్. అండ్ న్యాచురల్గా వచ్చేటటువంటి కాంతి ఉండదు. న్యాచురల్గా మనకి సూర్యుడి నుంచి అందేటటువంటి వెచ్చదనం ఉండదు. ఏది స్టార్స్, సన్ నుంచి వచ్చే వెచ్చదనం అనేది మనకి ఉండదు, కాంతి ఉండదు. కెన్ బి క్వైట్ మొనాటనస్. ఇదంతా కూడా ఒకేలాగా ఉంటుంది. మీకు 365 రోజులు సంవత్సరం పొడవునా ఒకే రకంగా ఉంటుంది. ద ఓన్లీ కన్సోలేషన్ ఇన్ సచ్ ఎ డ్వెల్లింగ్ లైస్ ఇన్ ద అష్యూరెన్స్ ఆఫ్ సేఫ్టీ. కాకపోతే సేఫ్గా ఉండొచ్చు. లోపల ఒకే ఎన్వైరన్మెంట్, కొంచెం చల్లగా ఉంటుంది భూమి లోపల, ఎందుకంటే తేమ ఉంటుంది కాబట్టి చుట్టూరా కొంచెం చల్లగా ఏసీ లాగా ఉంటుంది. అలాంగ్ విత్ రెగ్యులేటెడ్ లైట్ అండ్ హీట్. ఇక కాంతి కానీ ఎంతలో ఉండాలో అంతే, వెచ్చదనం కూడా అంతే ప్రొవైడ్ చేసుకుంటాం అంతే. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, పెద్దగా మార్పులు ఉండవు. గాలిలో వాతావరణం లేదు కాబట్టి నీటి ఆవిరి కూడా అంతరిక్షంలోకి పంపించబడుతుంది కాబట్టి వర్షాలు అనేవి కురవు, వరదలు అనేవి రావు. చలికాలాలు ఎలా అంటే చలికాలాలు ఎప్పుడు ఉంటాయంటే రాత్రిపూట చలికాలం, పొద్దున పూట ఎండాకాలం. అది కూడా మితిమీరిన ఎండలు, అది కూడా మితిమీరినటువంటి చలికాలంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నిషేధించబడిన దారి గుండా గ్రహం ఉపరితలంకి వెళ్ళారంటే మరుక్షణంలోనే పగలైతేనేమో మాడి చచ్చిపోతారు, రాత్రి అయితే గడ్డగట్టుకొని చనిపోవడం అయితే జరుగుతుంది. వాట్ ఇఫ్ ఎనీథింగ్ మైట్ డ్రైవ్ మ్యాన్ కైండ్ టు మేక్ దేర్ హోమ్స్ అండర్ గ్రౌండ్? వాట్ ఇఫ్ ఎనీథింగ్ వాట్ మైట్ డ్రైవ్ మ్యాన్ కైండ్ టు మేక్ దేర్ హోమ్స్ అండర్ గ్రౌండ్? అసలు అండర్ గ్రౌండ్లో మనిషి నివాసాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు నివాసాలు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది? ఇఫ్ ద సన్ గ్రోస్ కోల్డ్, ఒకవేళ సూర్యుడు గనక చల్లబడితే లైఫ్ ఆన్ ఎర్త్ వుడ్ బి డేంజర్ ఆఫ్ ఎక్స్టింక్షన్. భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోతాయి. ఎందుకంటే సూర్యుడి వల్లనే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. మొక్కలు కానీ చెట్లు కానీ ఎదుగుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. కానీ ఎప్పుడైతే సూర్యుడు తన ప్రభావాన్ని కోల్పోతాడో వెంటనే జీవరాశులు మాయమవడం స్టార్ట్ అవుతుంది. ద టెంపరేచర్ విల్ గో బిలో ఫ్రీజింగ్ పాయింట్. సూర్యుడు లేడు కాబట్టి కోల్డ్ అయిపోయాడు. ఇక్కడ కోల్డ్ అయిపోయాడు కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి, ఫ్రీజింగ్ పాయింట్లోకి వెళ్ళిపోతాయి. ఫ్రీజింగ్ పాయింట్లోకి వెళ్ళి అంటే మరుక్షణమే మనం గడ్డ కట్టుకుపోతాం. పీపుల్ విల్ బి ఫోర్స్ టు లివ్ అండర్ గ్రౌండ్. ఎవరైతే బతికి బట్టగడతారో, కొన ప్రాణాలతో ఉంటారో వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. విత్ అష్యూర్డ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్, లైట్ అండ్ హీట్. అక్కడ ఏం అందించబడాలి అంటే నిరంతరం ఆక్సిజన్ అనేది ఇవ్వబడాలి, లైట్ ఇవ్వబడాలి, హీట్ ఇవ్వబడాలి. ఎలా ఇస్తారు సార్? సూర్యుడు ఒకవేళ చల్లబడితే మనం కష్టంగా ఉంటుంది. అయితే ఉన్న దాంట్లో కొద్దిగైనా సూర్యుడు వచ్చిన టైంలో
ఏదైతే సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, చల్లబడ్డం అంటే దూరంగా వెళ్ళిపోవడం, బాగా మన కక్షల్లో ఉన్న దూరంగా వెళ్ళిపోవడం, ఏదైనా జరగరానిది జరిగి, లేదా సూర్యుడే టోటల్గా ఇదైపోతే వేరే స్టార్స్ నుంచి వచ్చేటటువంటి కాంతి ద్వారా కానీ ఆ వెచ్చదనం ద్వారా కానీ మనం సోలార్ ఎనర్జీని ఎంతో కొంత జనరేట్ చేసుకొని దాంతో బ్రతకాల్సి ఉంటుంది. దాని ద్వారా ఆక్సిజన్ జనరేట్ చేయడాలు, లైట్ జనరేట్ చేయడాలు, హీట్ జనరేట్ చేయడం అనేది ఉపయోగించుకోవాలి ఆ విధంగా. క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే, డూ యూ థింక్ దేర్ ఈజ్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్? వేరే గ్రహాల మీద జీవం ఉందా? అంటే మనలాగా మనుషులు ఉన్నారా? కెన్ యూ గెస్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దేర్ మే బీ ఆన్ దెమ్? ఒకవేళ ఉంటే ఎలాంటి ప్రజలు ఉండొచ్చు, లేదా ఎలాంటి జీవజాతులు ఉండొచ్చు? ఇన్ వాట్ వేస్ ఆర్ దే లైక్లీ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అస్? వాళ్ళు మనకన్నా ఎలా విభిన్నంగా ఉంటారు ఒకవేళ ఉంటే? సైంటిస్ట్స్ ఆర్ ట్రయింగ్ హార్డ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆన్ ప్లానెట్ అరౌండ్ ద సన్. ఈ సూర్యుని చుట్టూరా తిరుగుతున్నటువంటి ఏదైనా గ్రహాల్లో జీవజాతులు లేదా జీవరాశులు ఉన్నాయేమోనని శాస్త్రవేత్తలు తెగ ప్రయత్నిస్తున్నారు. సో ఫార్ దే హ్యావ్ సెంట్ స్పేస్ క్రాఫ్ట్ టు మూన్, మార్స్, కలెక్టెడ్ శాంపిల్స్ ఆఫ్ సాయిల్ అండ్ టేకెన్ స్నాప్షాట్స్. అక్కడికి వెళ్ళి రకరకాల గ్రహాల మీదకి, చంద్రుడి మీదకి వెళ్ళారు, అంగారక గ్రహం మీదకి వెళ్ళారు, వేరే గ్రహాల మీదకి కూడా వెళ్ళి ఏం చేశారంటే అక్కడి సాయిల్ శాంపిల్స్, అక్కడ ఉన్న మట్టి నమూనాలని మొత్తం విశ్లేషించి అక్కడ ఏమైనా జీవజాతులు ఉన్నాయేమని ట్రై చేశారు. ఫోటోలు కూడా మార్స్ గ్రహాన్ని అయితే జల్లెడ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఫోటోలు తీయడం, వాటిని భూమికి పంపించడం అనేది జరుగుతుంది, ల్యాండర్లు అక్కడ ల్యాండ్ అయినవి. బట్ దే హ్యావ్ నాట్ ఫౌండ్ డెఫినెట్ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఆన్ దెమ్. కానీ ఎక్కడ కూడా జీవం ఉంది అనేసి మాత్రం తెలియదు, ప్రూఫ్ లేదు. The kind of people, if they exist at all on any another planet, would be quite different from us. ఒకవేళ ఉంటే వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు, మనలాగా ఉండరు. మనలాగా 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు అట్లా ఏమి ఉండరు, డిఫరెంట్గా ఉంటారు. దే మస్ట్ హ్యావ్ అడ్జస్టెడ్ దెమ్సెల్వ్స్ టు స్ట్రేంజ్ అండ్ అన్ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ దేర్. అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళ అవయవాలు కానివ్వండి అవన్నీ కూడా అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి డిఫరెంట్గా ఉంటారు, మనలాగా ఉంటారు. టోటల్గా ఇవండి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఈ విధంగానే మిగతా పాఠ్యాంశాలు ఏవైతే ముందు పాఠ్యాంశాలన్నిటికి కూడా మీకు కావాలి అనుకుంటే లింక్ అని కనుక అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా టోటల్ మొత్తం కూడా అధ్యయనం చేయొచ్చు మీరు, అండ్ త్వరగా నేర్చుకోవచ్చు ఈజీగా. కాబట్టి మీరు లింక్ అని అడిగినట్లు లేదా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, అలానే లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పటికీ ఏది కావాలంటే అది మీరు సెర్చ్ చేసి చివరిలో పీసీవీ ఇంగ్లీష్ అని మీరు గనక రాసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే పీసీవీ ఇంగ్లీష్ అని కనుక రాసినట్లయితే మీరు రాసిన తర్వాత యూట్యూబ్ సెర్చ్లో సపోజ్ ఒక పాఠం కొట్టారు, ఆ పాఠం పేరు తర్వాత పీసీవీ ఇంగ్లీష్ అని కనుక రాసినట్లయితే మనం చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కనబడితే వాటిని కూడా వీక్షించవచ్చు. లేదా లింక్ అన్ని సింపుల్గా కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే దానికి రిప్లైగా ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.